గైస్ ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. అసలు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంది, అసలు ఆ ప్రైస్కి ఆ మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది మీకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అనమాట వీడియోలో వచ్చేసరికి. మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. బేసిక్ ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం వీళ్ళు మెయిన్లీ హైలైట్ చేస్తున్న వచ్చేసరికి మీకు ఛార్జింగ్ టెక్నాలజీ గురించి అనమాట. మనకి వీళ్ళు ఇందులో చాలా మంచి ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు సేమ్ ఐఫోన్ రేంజ్లో మనకి వీళ్ళు మ్యాక్సేఫ్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే మ్యాక్సేఫ్ అంటే మనకి మ్యాక్ పవర్ అంటే మనకి ఇది పవర్ బ్యాంక్ లాగా మనకి వైర్లెస్గా అయితే ఛార్జ్ అవుతుంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఇలా మ్యాగ్నెటిక్ కేస్లో మనకి అటాచ్ చేసుకుంటే మనకి ఇది మ్యాగ్నెట్ లాగా అతుక్కొని అయితే ఉంటుంది. మనకి 20 వాట్ వరకు అయితే మనకి ఫాస్టింగ్ అయితే వైర్లెస్ ద్వారా అయితే మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇది మ్యాక్ పవర్, దాంతోపాటు మనకి ఇది మ్యాక్ కేస్తో కూడా అయితే వస్తుంది అనమాట. మనకి మ్యాక్ కేస్ అంటే మనకి ఛార్జర్ ఉంటుంది కదా, మీకు దాని మీద పెట్టేస్తే మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి దాన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఇది ఫస్ట్ సేల్లో కొంటే మాత్రం మనకి ఇది ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. మనకి తర్వాత అయితే మనకి కాస్ట్ పెట్టుకొని అయితే మనకి డబ్బులు పెట్టుకొని అయితే కొనాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక దీంట్లో వచ్చేసరికి మీకు బైపాస్ టెక్నాలజీ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి బైపాస్ టెక్నాలజీ అంటే ఏం లేదు, మీకు ఇది బైపాస్ టెక్నాలజీ అంటే మనకి గేమింగ్ ఆడేటప్పుడు మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనకి మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏంటంటే మనకి మన మొబైల్స్ వచ్చేసరికి మీకు బ్యాటరీ అయితే కొంచెం హీట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఎందుకంటే మనకి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు మన బ్యాటరీ నుంచి మళ్ళీ పవర్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇలాగైతే మనకి బ్యాటరీ అయితే హీట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఈ బైపాస్ టెక్నాలజీ ఏంటంటే మనకి డైరెక్ట్ మీకు పవర్ అయితే మనకి బ్యాటరీకి అయితే ఛార్జ్ అవ్వదు అనమాట. మనకి డైరెక్ట్గా మనకి ఛార్జర్ ద్వారా మనకి డైరెక్ట్ మదర్ బోర్డ్కి అయితే వస్తుంది అనమాట. మనకి దాని ద్వారా మనకి మధ్యలో ఛార్జింగ్ రీఛార్జ్ అవ్వదు కాదు, మీకు డైరెక్ట్గా అయితే మీకు అంత హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండదు అనమాట. మనకి డైరెక్ట్ మదర్ బోర్డ్కి అయితే అంటే మనకి పవర్ అయితే వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ పరంగా మీకు హెల్త్ మనకి చాలా మంచిగా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మీకు రీఛార్జ్ అవ్వడం అయితే ఆపేస్తుంది కాబట్టి మనకి బైపాస్ టెక్నాలజీ ఆపేస్తే మాత్రం మనకి డైరెక్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. మనకి ఈ మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ ఆడేటప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు ఇది 5000 mAh బ్యాటరీతో అయితే లభిస్తుంది అనమాట. మనకి దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి Note 40 Pro Plus అని అయితే ఉంటుంది. మీకు Note 40లో వచ్చేసరికి మీకు 45 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి Note 40 Pro Plusలో వచ్చేసరికి మీకు 100 వాట్ వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి వైర్గా అయితే మనకి దాంతోపాటు మనకి ఇది NFC సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మనకి ఇది JBL పార్ట్నర్షిప్తో అయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇది వచ్చేసరికి మీకు NFC సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇది IR బ్లాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఇంకా మెయిన్లీ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అనేది మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మీకు మిడ్ రేంజ్లో చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాకపోతే మీకు గేమింగ్ పరంగా మీకు గేమ్స్ అయితే మీకు ఆడుకోవచ్చు. మీకు GMI లాంటి గేమ్స్ అయితే మీకు 40-50 FPS అయితే మీకు ఆడుకోవచ్చు అనమాట. గేమింగ్ పరంగా మీకు మిడ్ రేంజ్లో మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాకపోతే మీకు ఇది 5G ప్రాసెసర్ అనమాట. మనకి 5G అన్ని బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది మేడం. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీకు డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు వర్తబుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇంకా దాంతోపాటు మనకి ఇది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అయితే మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది. 3D కర్వ్ డిస్ప్లే అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫుల్ స్క్రీన్ అయితే కనబడుతుంది. మీకు డిజైన్ పరంగా మీకు మొబైల్ వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి ఇది బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి పాలికార్బోనేట్ బాడీ లెదర్ ఫినిషింగ్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు దాంతోపాటు మనకి ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో అయితే మనకి మొబైల్ అయితే డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి గ్లాస్ పరంగా మనకి దాంతోపాటు ఇంక ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 198 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మొబైల్ అయితే లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి మిగతా 2 కెమెరాస్ అయితే మీకు అంత మంచి కెమెరాస్ అయితే కాదు. మీకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అనమాట. మనకి మెయిన్ కెమెరా అయితే మనకి 198 మెగాపిక్సెల్ అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 8GB 256GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీది 21,999 రూపాయలు. అంటే మనకి 22,000 రూపాయలకి అయితే మొబైల్ అయితే లభిస్తుంది. 22,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి బ్యాటరీ పరంగా మీకు దీంట్లో
సపరేట్ డెడికేటెడ్ ఒక చిప్ని కూడా అయితే యూస్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి హెవీ హీట్ అవ్వకుండా అయితే మనకి మొబైల్ అంటే ఈ చిప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మంచి చీతా X1 చిప్ అని అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది బ్యాటరీ పరంగా మీకు ఛార్జింగ్ పరంగా కానీ బ్యాటరీ పరంగా మీకు అన్నీ మేనేజ్ చేస్తుంది అనమాట. మనకి ఓవర్ హీటింగ్ కాకుండా మనకి ఈ టెక్నాలజీ అయితే మనకి ఈ చిప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు చాలా మంచి మొబైల్. దాంతోపాటు మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి ఒక లైట్ కూడా అయితే ఉంటుంది. ఇది AI ద్వారా అయితే రన్ అవుతుంది. లైట్ కూడా మీకు మనం ఆటోమేటిక్గా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది మాన్యువల్ కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకి లైట్ పరంగా మీకు బ్యాక్ సైడ్ అయితే ఒక కలర్ లైట్ని అయితే వీళ్ళు యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఇది ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మనకి కొనొచ్చు. ఈ మొబైల్ అయితే మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా మీకు అంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఐఫోన్ లాంటి రేంజ్లో అయితే మనకి వీళ్ళు మ్యాక్సేఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇలాంటి మంచి ఆప్షన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉంది. ఎవరైనా ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం 22,000 బడ్జెట్లో మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం ఇది కేవలం మనకి ఇది 19,000 రూపాయలు అంటే మనకి 19,999 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఈ ప్రైస్కి అయితే మీకు చాలా మంచి మొబైల్ కార్డ్ ఆఫర్స్ తీసుకుంటే మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.